హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వరల్డ్ ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ ఫార్మసిస్ట్ డే టు ఆల్ ఫార్మసిస్ట్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ ఎస్పెషల్లీ. ఓకేనా, ఈ ఫార్మసిస్ట్ డే అనేది మనం ఎందుకు జరుపుకుంటాము, దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఈ ఫార్మసిస్ట్ డే అనేది ఎలా పిక్చర్లోకి వచ్చింది, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా సోది లేకోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎందుకంటే యాజ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషన్గా సోది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఏం పాయింట్ ఉంటే అదే చెప్తాను, ఓకేనా, ఎక్స్ట్రా అంతా చెప్పను నేను, ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మసిస్ట్ అని ఎవరిని అంటారు? ఫార్మసిస్ట్ మనిషా, లేకుంటే మృగమా, లేకుంటే దేవుడా, లేకుంటే దయ్యమా, ఏమి ఇది అంటే ఫార్మసిస్ట్ అంటే కనుక ఒక హార్డ్ వర్కర్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే 9 గంటలు కాదు 12 గంటలు పని చేసే హార్డ్ వర్కర్ అనమాట. మీకు తెలియదు అది, ఓకేనా. అయితే ఫార్మసిస్ట్ అంటే ఇప్పుడు దయ్యమా, దేవుడా, మృగమా, మనిషి ఇవన్నీ చెప్పాను కదా. దేవుడు అనే నేను చెప్తా. ఎందుకు అంటే ప్రపంచానికి ప్రజలకి కనపడే దేవుడు అనే చెప్తా. ఎందుకు అంటే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మసిస్ట్ అంటే ఎవరు అనేది నేను చెప్తా, వినండి. ఫార్మసిస్ట్ అని ఎవరిని అంటారంటే ద పర్సన్ హూ ఈజ్ డిస్పెన్సింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద మెడిసిన్స్ యాజ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషన్ ఈజ్ నౌన్ యాజ్ ఫార్మసిస్ట్ అని అంటారనమాట. అయితే ఇప్పుడు ఒక హెల్త్ కేర్ ప్రొఫెషన్ అనేవాడు ట్యాబ్లెట్లు తయారు చేసినా, లేకుంటే రీసెర్చ్ చేసినా, లేకుంటే మెడికల్ స్టోర్స్లో మనం అడిగిన ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ట్యాబ్లెట్స్ ఇస్తాం కదా, వీళ్ళందరినీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరినీ ఫార్మసిస్ట్ అని అంటామన్నమాట. అయితే ఇక్కడ దేవుడు అని ఎందుకు అన్నాను అంటే చెప్తాను, వినండి. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తూ అంటాడు, ఏదో ఆలోచించుకుంటా ఒకటి కలిపేది పోయి ఇంకోటి కలిపినాడు, ఇంకా బొగ్గే, ఇంక అయిపోయా, పాకడబా, ఇంక అయిపోయా, చచ్చిపోతాడు అవుతుల మన కస్టమరు పోతాడు ఇంకా. సో ఎంత కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తారు వాళ్ళు, నువ్వు ఆలోచించండి, మీరు ఆలోచించాలా, అర్థమైందా. ఇక్కడ నువ్వు ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్తావు ఆఫీస్కి, లేకుంటే మెడికల్ స్టోర్కి, నాకు ఈ మాత్ర అని, ఓకేనా. కొంతమంది స్లిప్ తీసుకొని స్ట్రిప్ తీసుకొని పోతాంటారు, నాకు ఈ మాత్ర అని. ఒకటి ఇచ్చేది పోయి ఇంకోటి ఇచ్చినాడు అనుకో, బొగ్గే, ఇంక అయిపోయా, చచ్చిపోయా. అందుకనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంటుందో చూడండి ప్రజల మీద, ఓకేనా. ఒక ట్యాబ్లెట్ ఇచ్చేది పోయి ఇంకో ట్యాబ్లెట్ ఇచ్చినాడు అనుకో, ఇంక అయిపోయా. అందుకనే వాళ్ళు ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారు, తయారీ విషయంలో కానీ, మెడిసిన్స్ ఇచ్చే విషయంలో కానీ, ఇవన్నీ. అందుకనే నేను కనపడే దేవుళ్ళు అని ఫార్మసిస్ట్ని అంటాను, అర్థమైందా. ఓకే, ఇప్పుడు ఫార్మసిస్ట్ అనేది పిక్చర్లోకి ఎలా వచ్చింది? 1912, ఓకేనా. FIP అనేది ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ అని అంటారనమాట. ఇది వచ్చేసి 25 సెప్టెంబర్ 1912లో ఫార్మేషన్ జరిగిందనమాట. అయితే 40 లక్షల మంది ఫార్మసిస్టులని, మ్యానుఫ్యాక్చరర్ని రిప్రజెంట్ చేసుకొని ఇది ఒక బ్యూరే అనేది ఫార్మేషన్ అనేది చేయడం జరిగింది. ఎక్కడ? నెదర్లాండ్స్లో అనమాట. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్స్, ఓకే. అక్కడ చాలామంది ఫార్మసిస్టులు కలిపి మనకు కూడా ఒక ఇంపార్టెన్స్, మనం ఎంత ఇంపార్టెంట్ ప్రపంచానికి అనేది ఒక ఫెడరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని అప్పటి నుంచి 1912లో నుంచే మనకి ఫార్మసిస్ట్ డే అనేది సెప్టెంబర్ 25వ తేదీన మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే కనుక 2009లో FIP అనేది ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషను మనకి ప్రమోట్ అండ్ అడ్వకేట్ ఫర్ క్రూషియల్ రోల్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఇన్ ఇంప్రూవింగ్ గ్లోబల్ హెల్త్. అంటే ఇప్పుడు మనము ఈ ఫార్మసిస్టులు కూడా ఇంపార్టెంటేరా నాయన, ప్రపంచంలో వీళ్ళు ఏం వేస్ట్ కాదు, వీళ్ళు కూడా ఇంపార్టెంటే, ప్రజల ప్రాణాలు కాపాడతారు అని చెప్పేసి ఒక FIP అనేది ముందుకు వచ్చి వీళ్ళకు కూడా ఒక రోజు అనేది ఉండాలా, వీళ్ళు కూడా ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవాలా అని చెప్పేసి FIP వాళ్ళు ప్రకటించారంట. అయితే కనుక ఈ సంవత్సరము సెప్టెంబర్ 25వ తేదీ అంటే ఈరోజు థీమ్ ఆఫ్ ఫార్మసిస్ట్ డే ఏంటి అంటే కనుక మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్ అనమాట. బాగా రాసుకోండి ఏడన్నా, మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్. ఇది ఎవరు ఇచ్చినారంటే PCI వాళ్ళు ఇచ్చారనమాట, ఫార్మస్యూటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇదబ్బా ఇంక ఎక్కువ చెప్పను, ఓకేనా, మళ్ళీ ఎక్కువ చెప్పిన అర్థం కాదు మీకు, ఓకేనా. ఇది మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయొచ్చు కదా.